నమస్తే వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ధర్మవరం స్థానం నుండి గెలిచేది నేనే అంటూ ఇటీవల సంచలన ప్రకటన చేశారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానంటూ ప్రజలకు హామీ ఇచ్చారు. అంతేకాదు కొంతమంది ప్రజల మీద పడి అక్రమంగా సంపాదిస్తున్నారు అంటూ ప్రస్తుత ఎమ్మెల్యేపై విమర్శనాస్త్రాలు సంధించారు. తాను వ్యాపారాలు చేసుకొని సంపాదించిన సొమ్మును ప్రజలకు ఖర్చు పెడతానంటూ ప్రకటించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ 2024లో ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతానని, ప్రజల సమస్యలను పరిష్కరించడమే తన ముందున్న లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ గత కొంతకాలంగా స్తబ్దుడిగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆయన బీజేపీలో చేరారు. అయితే ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండటంతో తిరిగి ఆయన తెరపైకి వచ్చారు. త్వరలో సూరి టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయని ప్రచారం ఉంది. ఇటీవల నారా లోకేష్ యువగళం యాత్ర నియోజకవర్గంలో ప్రవేశించినప్పటి నుండి పూర్తయ్యే వరకు ధర్మవరం సూరి తెర వెనుక ఉండి సన్నాహకాలు అందించారు. సూరి ఇటీవల తన సన్నిహితులతో ఆయన వ్యక్తిగత కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గోనుగుంట్ల సూర్యనారాయణ మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గంలో ఓటర్ల లిస్టులో ఓట్లు ఉన్నాయా లేదా అనే అంశాన్ని నాయకులు, కార్యకర్తలు పరిశీలించాలని అన్నారు. ధర్మవరం ప్రజలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అయిన వెంటనే ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. కొంతమంది వ్యక్తులు భూ కబ్జాలు, సెటిల్మెంట్లు చేసుకుని కోట్లు గడిస్తున్నారని ఎమ్మెల్యే కేతిరెడ్డిని విమర్శించారు. ఎమ్మెల్యే ప్రజల మీద ఆధారపడి ప్రజల భూములు లాక్కొని అక్రమంగా సంపాదిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు చేస్తున్నానని, తన కుటుంబం జీవించడానికి 10 రూపాయలు సంపాదిస్తే అందులో 5 రూపాయలు ప్రజలకు అందిస్తున్నానని తెలిపారు. ఎమ్మెల్యే అయిన తరువాత ప్రతి గ్రామంలో తిరిగి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. 2024లో తాను ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేసింది. ఏది ఏమైనా సూరి రాజకీయంగా యాక్టివ్ కావడంతో ఆయన అనుచరుల్లో, టీడీపీ కార్యకర్తల్లో జోష్ నిండినట్టయింది. ప్రశాంతంగా పని చేసుకోండి. ఓట్ లిస్ట్ నేను చెప్పిన ప్రకారం వెరిఫై చేసుకుంటుందండి. ఏమైనా చెప్పినా ధర్మవరం ఎమ్మెల్యే మనము మళ్ళా 20 సంవత్సరాలు మనమే ఉంటాం. నువ్వు టెన్షన్ రాసిపల్లే తప్పకుండా మళ్ళీ అభివృద్ధి జరగాలి. పేదలందరికీ సంక్షేమ పదాలు ఖచ్చితంగా రావాలి. ఇబ్బందులు లేకుండా చేయాలి. ధర్మవరం రౌడీజం లేకుండా చేయాలి. కబ్జాలు లేకుండా చేయాలని తప్పకుండా మనం రావాల్సింది, తప్పకుండా చేస్తాం కూడా. అంతేకాదే వాళ్ళ మాదిరి మనము జనాలతో వసూలు చేసుకునే అవసరం మనకు లేదు. మనం బయట కష్టపడి, బయట రాష్ట్రాలు కష్టపడి పనిచేసి 10 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి మనకు ఉంది. ఇబ్బంది పడాల్సిన పని లేదు. కాబట్టి వాళ్ళకు మనకు తేడా. ఇది ఇవాల్టి వన్ టీవీ స్పెషల్ స్టోరీ. మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.